ఇన్ఫోటైన్మెంట్ కు స్వాగతం. ఈ రోజు మేము ప్రపంచంలో అత్యంత రహస్యంగా మరియు కఠినంగా నియంత్రించబడే దేశాలలో ఒకదానిని పరిశీలిస్తున్నాము, ఉత్తర కొరియా. రోజువారీ కార్యకలాపాల నుండి ప్రాథమిక మానవ హక్కుల వరకు ఉత్తర కొరియాలో చట్టవిరుద్ధమైన 25 విషయాలు ఇక్కడ ఉన్నాయి. సంఖ్య 1. అంతర్జాతీయ కమ్యూనికేషన్. అంతర్జాతీయ ఫోన్ కాల్స్ చేయడం లేదా విదేశీ మీడియాను యాక్సెస్ చేయడం ఖచ్చితంగా నిషేధించబడింది. సంఖ్య 2. మతపరమైన పద్ధతులు. రాష్ట్రం ఆమోదించిన జూచే కాకుండా మరేదైనా మతాన్ని ఆచరించడం చట్టవిరుద్ధం. బైబిల్, భగవద్గీత లేదా ఖురాన్ వంటి మత గ్రంథాలను కలిగి ఉండటం జైలుకు లేదా ఉరితీయడానికి దారితీస్తుంది. సంఖ్య 3. అనుమతి లేకుండా ప్రయాణం. ఉత్తర కొరియన్లు దేశంలో స్వేచ్ఛగా ప్రయాణించలేరు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం. సంఖ్య 4. ప్రభుత్వంపై విమర్శలు. ప్రభుత్వం లేదా దాని నాయకులపై ఎలాంటి అసమ్మతి లేదా విమర్శలు చేసినా ఖచ్చితంగా నిషేధించబడింది మరియు తీవ్రమైన శిక్షకు దారితీయవచ్చు. సంఖ్య 5. విదేశీ సినిమాలు లేదా టీవీ షోలు చూడటం. విదేశీ చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు లేదా సంగీతాన్ని చూడటం, కలిగి ఉండటం లేదా పంపిణీ చేయడం చట్టవిరుద్ధం, ముఖ్యంగా దక్షిణ కొరియా మరియు పశ్చిమ దేశాల నుండి. సంఖ్య 6. ఎలక్ట్రానిక్ పరికరాలను అనధికారికంగా సొంతం చేసుకోవడం. విదేశీ మీడియా లేదా కమ్యూనికేషన్లను యాక్సెస్ చేయగల అనధికార ఎలక్ట్రానిక్ పరికరాలను సొంతం చేసుకోవడానికి లేదా ఉపయోగించడానికి పౌరులకు అనుమతి లేదు. సంఖ్య 7. పాశ్చాత్య శైలి ఫ్యాషన్. పాశ్చాత్య తరహా దుస్తులు, కేశాలంకరణ మరియు ఉపకరణాలు ధరించడం నిషేధించబడింది. జీన్స్ మరియు కొన్ని హెయిర్ స్టైళ్లు పాశ్చాత్య క్షీణతకు చిహ్నాలుగా కనిపిస్తాయి. సంఖ్య 8. విదేశీ సాహిత్యం చదవడం. విదేశీ పుస్తకాలు, మ్యాగజైన్లు లేదా వార్తాపత్రికలను కలిగి ఉండటం లేదా చదవడం చట్టవిరుద్ధం. ఉత్తర కొరియాలో అందుబాటులో ఉన్న అన్ని సాహిత్యం భారీగా సెన్సార్ చేయబడింది. సంఖ్య 9. ఆస్తిని సొంతం చేసుకోవడం. ప్రైవేట్ ఆస్తి యాజమాన్యం నిషేధించబడింది. భూమి మరియు హౌసింగ్తో సహా అన్ని ఆస్తి రాష్ట్రానికి చెందినది. సంఖ్య 10. అనుమతి లేకుండా దేశం వదిలి వెళ్లడం. ప్రభుత్వ అనుమతి లేకుండా వలస వెళ్లడం లేదా దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నించడం చట్టవిరుద్ధం మరియు తీవ్రమైన శిక్షకు దారి తీస్తుంది. సంఖ్య 11. విదేశీ రేడియో స్టేషన్లను వినడం. విదేశీ రేడియో ప్రసారాలను ట్యూన్ చేయడం నిషేధించబడింది. రేడియోలు ప్రభుత్వ స్టేషన్లకు ముందే ట్యూన్ చేయబడ్డాయి. సంఖ్య 12. అనుమతి లేకుండా డ్రైవింగ్. కారును స్వంతం చేసుకోవడం లేదా నడపడం అనేది ఉన్నత స్థాయి అధికారులు మరియు సైనిక సిబ్బందికి ప్రత్యేకించబడిన ప్రత్యేక హక్కు. సంఖ్య 13. ఇంటర్నెట్ యాక్సెస్. గ్లోబల్ ఇంటర్నెట్ కు సాధారణ యాక్సెస్ నిషేధించబడింది. చాలా మంది పౌరులు క్వాంగ్మ్యాంగ్ అని పిలిచే కఠినంగా నియంత్రించబడిన దేశీయ ఇంటర్నెట్ ను మాత్రమే ఉపయోగించగలరు. సంఖ్య 14. విదేశీ సాంస్కృతిక ప్రభావం. క్రిస్మస్, దీపావళి, రంజాన్ జరుపుకోవడం లేదా విదేశీ బ్రాండ్లను ధరించడం వంటి విదేశీ సాంస్కృతిక పద్ధతులలో పాల్గొనడం లేదా ప్రచారం చేయడం చట్టవిరుద్ధం. సంఖ్య 15. రాజకీయ పార్టీలను ఏర్పాటు చేయడం. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా కాకుండా ఇతర రాజకీయ పార్టీలను సృష్టించడం లేదా చేరడం నిషేధించబడింది. సంఖ్య 16. అనధికార ఫోటోగ్రఫీ. మిలిటరీ సౌకర్యాలు, నిర్మాణ స్థలాలు లేదా ఉత్తర కొరియాను ప్రతికూలంగా చిత్రీకరించే ఏదైనా ఫోటోలు తీయడం చట్టవిరుద్ధం. సంఖ్య 17. స్వలింగ సంపర్కాన్ని వ్యక్తపరుస్తుంది. స్వలింగ సంపర్కం ప్రభావవంతంగా చట్టవిరుద్ధం. కఠినమైన లింగ నియమాలు అమలు చేయబడతాయి. సంఖ్య 18. అనుమతి లేకుండా పెంపుడు జంతువులను సొంతం చేసుకోవడం. ప్రభుత్వ అనుమతి లేకుండా పెంపుడు జంతువులను, ముఖ్యంగా కుక్కలను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. సంఖ్య 19. నాయకత్వంపై వ్యక్తిగత అభిప్రాయాలు. నాయకత్వంపై వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేయడం చట్టవిరుద్ధం. పాలక కిమ్ కుటుంబానికి విధేయత మరియు గౌరవం ఖచ్చితంగా అమలు చేయబడుతుంది. సంఖ్య 20. విదేశీ ఉత్పత్తులను ఉపయోగించడం. విదేశీ ఉత్పత్తులను కలిగి ఉండటం మరియు ఉపయోగించడం, ముఖ్యంగా దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ లేదా జపాన్ నుండి చట్టవిరుద్ధం. సంఖ్య 21. అనధికార వివాహం. వివాహాలు రాష్ట్రంచే ఆమోదించబడాలి మరియు విదేశీయులతో యూనియన్లు ప్రత్యేకంగా నిషేధించబడ్డాయి. సంఖ్య 22. ప్రైవేట్ సంభాషణలు. ప్రభుత్వాన్ని విమర్శించే లేదా నిషేధిత అంశాలను చర్చించే ప్రైవేట్ సంభాషణలలో పాల్గొనడం తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. సంఖ్య 23.
జాతీయ జెండా యొక్క సరికాని ప్రదర్శన. జాతీయ జెండాను సరిగ్గా ప్రదర్శించడం లేదా అగౌరవపరచడం చట్టవిరుద్ధం మరియు తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. సంఖ్య 24. లాయల్టీని ప్రదర్శించడంలో వైఫల్యం. పాలన పట్ల సరైన విధేయత మరియు గౌరవాన్ని ప్రదర్శించడంలో విఫలమైతే శిక్షకు దారితీయవచ్చు. సంఖ్య 25. విదేశీయులతో అనధికార పరిచయం. పర్యాటకులతో సహా విదేశీయులతో అనధికారిక సంబంధాలు కలిగి ఉండటం నిషేధించబడింది మరియు తీవ్రమైన జరిమానాలకు దారితీయవచ్చు. మరియు అక్కడ మీకు ఉంది. ఉత్తర కొరియాలో చట్టవిరుద్ధమైన 25 విషయాలు. ప్రపంచంలోని అత్యంత అణచివేత పాలనలో నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న కఠినమైన వాస్తవాలను ఇది పూర్తిగా గుర్తు చేస్తుంది. మీకు ఈ వీడియో సమాచారంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం లైక్ చేయడం, వ్యాఖ్యానించడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.